అసలు ఊహించడానికి కూడా మన పరిధిలో లేని విషయాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి తిరిగొస్తే ఆవిడ స్పూన్ కూడా పట్టుకోవడం కష్టం. మజిల్ లాస్ అయ్యి ఉంటుంది. బోన్ డెన్సిటీ తగ్గిపోయి ఉంటుంది. అసలు డిజోరియంటెడ్‌గా ఉంటుందని చెప్తారు. మామూలుగా మనం జెట్ లాగ్ అని చెప్తాం. ఇక్కడి నుంచి వేరే దేశానికెళ్ళి భూమి మీద ఉండి కూడా అవునండి. మనకు అన్ని గ్రావిటీ కండిషన్స్ నార్మల్‌గా ఉండి కూడా. ఆ సునీత విలియమ్స్ గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఆవిడతో పాటు ఉండే గిల్మోర్ గారిని అందరూ ఇగ్నోర్ చేస్తున్నారు. ఆయన గురించి కూడా మాట్లాడదాం. అవునండి. సో, అంతరిక్షంలో అట్లాంటి భేదాలు లేవండి. మగ, ఆడ అనేది కూడా ఏం తేడాలు అవును. లేవు. అందరికీ ఒకేలాగా ట్రీట్మెంట్ ఉంటుంది. కరెక్ట్. సో, ఇప్పుడేమిటంటే మీరన్నమాట నిజమే. మనం కేవలం ఇక్కడి నుంచి ఇండియా నుంచి అమెరికా వెళ్ళినా మనకు ఒక 18 గంటలు ట్రావెల్ చేస్తేనే మనకు 3 రోజుల పాటు జెట్ లాగ్‌గా ఉండి, డిసోరియంటెడ్‌గా ఉండి, వామిటింగ్ సెషన్స్ వచ్చి అవును. చాలా మందికి చాలా ఇదొస్తాయి. మరి ఈవిడేమో ఆల్మోస్ట్ 9 నెలల పాటు అంటే సునీత విలియమ్స్ గానీ, బుష్ విల్మర్ గానీ 9 నెలల పాటు వారు అక్కడ స్టక్ అయి ఉన్నారు. అంటే స్టక్ అయి ఉన్నారు అంటే అది కూడా ఒక బ్యాక్‌గ్రౌండ్ చెప్పుకోవాలండి. అంటే అసలు ఎందుకు వెళ్లారు? ఈ యొక్క స్టార్ లైనర్ అనే ఒక హ్యూమనోక్‌ని అది మొదటిసారిగా టెస్ట్ చేయడానికి ప్రయోగించి వారు వెళ్ళారండి. జూన్ 6 నాడు వెళ్ళారు. అవును. అయితే తిరిగి వద్దామనుకున్న సమయంలో ఏమైందంటే అందులో సమస్య వచ్చింది. ఆ వెహికల్‌ని తిరిగి రావడానికి ఉపయోగం ఉండదని చెప్పేసి ఏం చేశారు, దాన్ని ఖాళీగా పంపించారు. సో, ఆల్మోస్ట్ జూన్ నుంచి వారు వెయిట్ చేస్తున్నారు. వారిని రెస్క్యూ చేసుకోవడానికి సెప్టెంబర్‌లోనే అంటే ఈ క్రూ 9 అని మాట్లాడుకుంటాం కదా! అవును. అవును. ఇది సెప్టెంబర్‌లోనే అక్కడికి వెళ్ళిందండి. రైట్. సో, మీరు అడిగిన ప్రశ్నకి ఎందుకు ఇంతకాలం అని చూసుకున్నట్లయితే యాక్చువల్లీ సెప్టెంబర్ నుంచి వెయిట్ చేస్తూ ఉంది. సెప్టెంబర్ నుంచి మార్చ్ వరకు వెయిట్ చేస్తున్నారు. మార్చ్‌లో మొన్న క్రూ 10 అనే ఒక వ్యోమగాములు అందులో వెళ్ళిన తర్వాత ఈ క్రూ 9 ఇప్పుడు తిరిగి వస్తుంది. అంటే ప్రెసిడెంట్ ట్రంప్ కూడా అన్నట్టు అంటే ఆయన కూడా స్వయంగా కలగజేసుకున్నట్టు తెలుస్తుంది. ఇలాన్ మస్క్ ఇంటర్వెన్షన్‌తో ఇది జరుగుతోందని చెప్పి అనుకుంటున్నారు అందరూ. అంటే అది కొద్దిగా రాజకీయం చేస్తున్నారండి వారు. అంతేనా? అండ్ అంతే తప్ప ఆవిడ రావాల్సి రాసిపెట్టుంది. ఆవిడ వస్తున్నారు. రావాల్సిన రాసిపెట్టు కాదు, ఆల్రెడీ ఏర్పాటు జరిగింది. ఏర్పాటు కూడా జరిగింది. ఇప్పుడు ట్రంప్ ఎప్పుడు వచ్చారంటే డిసెంబర్లో వచ్చారు వాళ్ళ ఎలక్షన్స్. సో, ఎలాన్ మస్క్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. యాక్చువల్గా సునీత విలియమ్స్ని తిరిగి తీసుకురావడానికి సెప్టెంబర్లోనే ఇక్కడ నుంచి వెహికల్ వెళ్ళింది. అది. ఆ వెళ్ళే సమయంలో ఈ క్రూ 9 వెళ్ళింది. ఆ వెళ్ళే సమయంలో యాక్చువల్గా నలుగురితో వెళ్ళాలి అది. అయితే అందులో కేవలం ఇద్దరు వ్యోమగాములు, 2 ఖాళీ సీట్లతో వెళ్ళింది అది. సెప్టెంబర్లో. సో, సెప్టెంబర్ నుంచి వెయిట్ చేస్తున్నారు. అలా ఆ వెహికల్లో వెళ్ళిన ఆ 2 వ్యోమగాములు ఈ స్ట్రక్ అయి ఉన్న సునీత విలియమ్స్ అండ్ బుష్ విల్మోర్ బయలుదేరారు. సో వాళ్ళ కండిషన్స్ ఎలా ఉండబోతున్నాయి చెప్పండి. అంటే ఇదివరకు సునీత విలియమ్స్ గారు వెళ్ళారా? అంటే అంత దూరం Yes. వెళ్ళి తిరిగి వచ్చి సక్సెస్ఫుల్గా అలా జరిగిందా? ఇది ఫస్ట్ మేజర్ ట్రిప్ అని చెప్పచ్చు. లేదండి, ఆమె ఇప్పటికే షీ హ్యాస్ ఎ రికార్డ్. అంటే 2 పర్యాయాలు అంతరిక్ష కేంద్రానికి వెళ్ళి 300 రోజుల పాటు ఉన్న వ్యక్తిగా ఆమె ఉన్నది. ఆ ఒక బ్యాక్గ్రౌండ్ని చూసి వారు ఏం చేశారంటే మిషన్ ఎక్స్టెండ్ చేశారు. రైట్. సమస్యాత్మకమే. మీరు 8 రోజుల కోసం అని వెళ్ళి 9 నెలలు మీరు ఏదో దేశానికి వెళ్ళారనుకోండి, ఎలా ఉంటుంది మీ పరిస్థితి? మరి 9 నెలల పాటు ప్లాన్ చేయలేదు కాబట్టి ఫుడ్ అది లేకపోతే Yes. ఇంకేమన్నా ఇతరత్ర కండిషన్స్ అడాప్ట్ అవ్వడంలో ఆక్సిజన్ లెవెల్స్ అటు ఇటు ఏం జరుగుతుంది చెప్పండి ఒక అసలు. అవునండి, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అందరికి వస్తున్న డౌట్ ఇదే. మరి వెళ్తే వెళ్ళింది, మరి ఆమె ఏం తినింది, ఎలా ఆమెకి చేసిందని ఒక విషయం వస్తూ ఉంది. అంటే ఇక్కడ మనం డిస్కషన్ మొదలు మనం ఒక మాట చెప్పుకున్నాం. ఇది భూమి నుంచి 400 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ప్రతి గంటన్నరకు ఒకసారి భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సుమారుగా 28,500 కిలోమీటర్ వేగంతో భూమి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది ఆ స్పేస్ స్టేషన్. ఆ స్పేస్ స్టేషన్లో మీరు కనుక ఉంటే ప్రతిరోజు మీరు 13 సూర్యాస్తమాలు సూర్యోదయాలను చూస్తారు. ఓకే. అయితే యాక్చువల్గా ఏం జరుగుతుందంటే సంవత్సరంలో సుమారుగా 6 నుంచి 8 సార్లు కార్గో మిషన్స్ వెళ్తాయి. అంటే రేషన్ని తీసుకెళ్తుంది అనమాట. వారికి అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములు, ఈ స్టేషన్లో ఉన్న వ్యోమగాములని వారికి కావాల్సిన నీరు కానీ, ఫుడ్ కానీ, గాలి కానివ్వండి, అన్నిటినీ అండ్ వారికి కావాల్సిన దుస్తులు కానివ్వండి, లేదా ఏమైనా కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి, ఇవన్నిటిని కూడా వితౌట్ హ్యూమన్ బీయింగ్ లేకుండా కార్గో షిప్స్ ఉంటాయి. ఆ కార్గో షిప్స్లో సునీత ఇక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్తుంది, డాక్ అవుతుంది. సో, శాస్త్రవేత్తలు వ్యోమగాములు ఏం చేస్తారు, స్టేషన్లో ఉన్న అవన్నీ కూడా వాళ్ళు తీసుకొని అప్పటిదాకా స్టోర్ అయి ఉన్న చెత్త చెదారం అంతా కూడా ఆ షిప్లో వేస్తారు. ఆ షిప్లో వేస్తారు. వేసిన తర్వాత అది భూమి వాతావరణంలోకి వచ్చి మండి బూడిదైపోతుంది. కానీ ఏం తింటారు అక్కడ అటువంటి అక్కడ కండిషన్స్కి? ఆల్మోస్ట్ అన్ని రకాల ఫుడ్స్ ఉంటాయండి. కాకపోతే హైలీ వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మాయిశ్చర్ ఎక్కువ ఉన్న పదార్థం ఏముందనుకోండి, అందులో నుంచి మాయిశ్చర్ చేస్తారు. ఏదైనా మైక్రో ఆర్గానిజమ్స్ని డెవలప్ అయ్యే ఏమైనా ఫుడ్ కనుక ఉన్నదనుకోండి, మన ఇంట్లోనే ఒక అరటిపండు మనం ఒక యాపిల్ పండు కోసి పక్కకు పెడితే మీకు కలర్ మారిపోతుందండి భూమి వాతావరణంలో. సో, ఇట్లాంటి అన్నీ అవి పాడవకుండా జాగ్రత్తలు తీసుకొని ఇక్కడ నుంచి పంపిస్తారండి. అండ్ అది ప్యాక్డ్గా ఉంటుంది. అండ్ వాళ్ళు మామూలుగా మనం తిన్నట్టుగానే తింటారు. అంటే అంటే ఒక మూవింగ్ స్పేస్ రెగ్యులర్గా మనకి దానిలో స్టార్ లైనర్లో ఉన్నట్టు తెలుసు. అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో మీకు ఒక విషయం ఏంటంటే అండి, మనకి భూమి మీద అంటే మన మానవ శరీరం ఈ భూ వాతావరణంలో ఉండడానికి నిర్మించబడిందండి. అవునవును, గ్రావిటీ అంతా మనకి కింద గురుత్వాకర్షణ లాగుతుంది, పైనుంచి అట్మాస్ఫియర్ ప్రెషర్ కూడా ఉంటుంది మన తల మీద, ఎంతో వెయిట్ ఉంటుంది. సో, దానికి అనుగుణంగా మన శరీరం నిర్మాణం జరిగింది. అయితే ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఏంటంటే భారరహిత పరిస్థితి, మైక్రో గ్రావిటీ ఉంటుందన్నమాట. అంటే కంప్లీట్గా మీరు ఏమవుతారంటే ఇట్లా
తేలుతూ ఉంటారు. జుట్టు కూడా ఆవిడది ఇలా అయిపోయి కొన్ని విజువల్స్ కూడా వచ్చాయి. వచ్చింది. సో అట్లాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే అండి, మీరు మీ శరీరం ఏమో భూభాతంలో ఉండడానికి నిర్మించబడినది. మీరు అంతరిక్ష కేంద్రంలో ఉండి తరచూ మీరు ఎగురుతూ ఉన్న పరిస్థితి ఉంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ మీరు ఊహించుకోవచ్చు. మీరు ఒక స్విమ్మింగ్ పూల్లో వెళ్ళిపోయి ఒక 2-3 గంటలు అక్కడే ఉండి మీరు బయటకు వస్తే ఎలా ఉంటుందో మీరు ఒక నియరెస్ట్ పోలిక అని చెప్పుకోవచ్చు అండి మనం. అవును. సో మొత్తానికి ఆ భారరహిత పరిస్థితుల్లో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఈ యొక్క బోన్స్ కానివ్వండి, లేకపోతే మీ ఐసైట్ కానివ్వండి, లేకపోతే మొత్తం మీ బాడీలోనే ఆర్ ఈవెన్ మెంటల్గా కూడా మీకు సైకలాజికల్గా కూడా మీకు ఎన్నో ఇష్యూస్ వచ్చే పరిస్థితి ఉంటుంది. అయితే దానికి తగ్గట్టుగా వారు ఏం చేస్తారు, రొటీన్ కూడా అలా ఉంటుంది అనమాట అండి. అంటే వారు ఏం చేస్తారు, అట్లీస్ట్ 2.5 hours ప్రతిరోజు వారికి చాలా రిజిడ్ మొత్తం ఎక్సర్సైజ్ ప్లాన్ ఉంటుంది అనమాట. వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్ ప్లాన్ కూడా అలానే ఉంటుంది. అండ్ వాళ్ళు చేసే యాక్టివిటీస్ కూడా అలా ఉంటాయి. సో ప్రతిరోజు వెయిట్ ఎక్సర్సైజెస్ చేయాలి. అండ్ అంటే తన గుండెని కాపాడుకోవడానికి కానీ కాళ్ళు చేతులు ఇవన్నీ కాపాడుకోవడానికి కావలసిన ఎక్సర్సైజెస్ అక్కడ ప్రతిరోజు 2.5 hours మినిమం మీరు చేయాలన్నమాట. ఒక 7-8 నెలల పాటు ఏ విధమైన ఫిజికల్ యాక్టివిటీ లేకుండా, గ్రావిటీకి సంబంధించిన ఏ యాక్టివిటీస్ లేకుండా ఉంటే దే కెన్ డెవలప్ సమ్ హెల్త్ ఇష్యూస్ ఆల్సో కదా. ఎస్, ఈవెన్ అంటే ఒక వ్యక్తిని మనం ఇలానే ఒక తాడు కట్టేసి వేలాడదీస్తే, తలకిందులుగా మీరు వేలాడదీసేసి ఒక డార్క్ రూమ్లో అసలు ఏమి కనబడకుండా అవును మనం టైం మీద ఫుడ్ అవన్నీ పెట్టినా కూడా అక్కడ అతనికి కూడా మీకు ఆ సమస్యలు వస్తాయండి. సో డెఫినెట్గా అదే కాకుండా అండి, ఇప్పుడు చాలా వరకు గతంలో వెళ్ళిన యోమగాములు కూడా వారు ఏజ్ పెరిగిన సమయంలో వారు చూసారు చాలా ఇష్యూస్ వచ్చాయి. కేవలం వెళ్ళొచ్చిన తర్వాతనే వెంటనే కాకుండా ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా సమస్యలు వచ్చాయి గతంలో. అంటే ఒక పాస్ట్ ఆస్ట్రోనాట్స్ని చూస్తే వారి ఒక చూపు మందగించడం కానీ, లేదంటే డిసోరియంటెడ్గా ఉండిపోవడం కానీ. గుర్తుపడతారా ఫ్యామిలీ మెంబర్స్ని? అంటే అంత ఆ మాత్రం బ్రెయిన్ ఫంక్షనింగ్ నార్మల్గా ఉంటుంది. అంటే ఏజ్ వరకు అంటే మీరు ఆఫ్టర్ మెనీ ఇయర్స్ తర్వాత వెటర్న్స్ అయినప్పుడు ఆ ప్రాబ్లం వస్తున్నదండి. అదే ఒకటి గమనించారు. అయితే ఇప్పుడు సునీత విలియమ్స్ పరిస్థితి ఏమిటి అనేది మనం చూడాలి. అంటే ఆమెకి రికవర్ కావడానికి చాలా సమయం పడుతుంది. ఆల్రెడీ ఎక్సర్సైజెస్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇంకా ఆమెలో ఏదైతే ఆల్రెడీ జరిగిన డీజనరేషన్ లాస్ట్ 9 నెలల్లో ఎంతైతే తన బోన్ డెన్సిటీ తగ్గిపోవడం కానీ, చూపులో ఏదైనా మార్పు కానీ, లేదా కాగ్నిటివ్ థింకింగ్స్లో ఏమైనా మార్పు కానీ, ఇవన్నిటినీ సరిచేయడానికి ఎన్నో నెలలు పట్టే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో నిజంగా ఒక విధంగా త్యాగం చేసినట్టే ఆవిడ లైఫ్ని మొత్తం డెడికేట్ చేసేసి. మీకు శాస్త్రీయ పరిశోధన ఎప్పుడు అలానే ఉంటుందండి. అంటే ఇట్లాంటి శాస్త్రవేత్తలు చేసే ఎన్నో పరిశోధనల వల్లనే సైన్స్ అనేది ముందుకెళ్తుంది, మానవాళి ముందుకెళ్తుంది. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు సునీత విలియమ్స్ వల్ల వచ్చిన పెద్ద ప్రయోజనం ఏమిటి అంటే, ఇప్పుడు మానవుడు యాక్చువల్గా సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణం చేయాలనుకుంటున్నాడు. కేవలం అంగారగ్రహంకి వెళ్ళాలంటే కేవలం వెళ్ళడానికే మీకు 6 నెలలు పడుతుందండి. తిరిగి రావడానికి మళ్ళీ మీరు ఎప్పటిదాకా రాలేరు అంటే అంగారగ్రహం భూమికి దగ్గరగా వచ్చి అక్కడి నుంచి మీరు బయలుదేరితే అంటే ఆల్మోస్ట్ 2 years తర్వాత మళ్ళీ తిరిగి వస్తారు. సో ఒక మానవ శరీరం అంతరిక్ష పరిస్థితుల్లో ఒకవేళ 6 నెలల కన్నా మించి ఉంటే ఎలాంటి మార్పులు వస్తాయి, అవును 9 నెలలు మించి ఉంటే ఎలా వస్తుంది, ఎట్లాంటి మార్పులు వస్తాయి, ఎట్లాంటి సమస్యలు వస్తాయి, వాటిని ఎట్లా అధిగమించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ అండి, భూమి మీద మీకు జ్వరం వచ్చింది అనుకోండి, మీరు ఏం చేస్తారు, పారాసెటమాల్ వేసుకుంటారు. అవును. మరి అంతరిక్షంలో జ్వరం వస్తే ఏం చేస్తారు? అదే అడగబోతున్నాను. దానికి అక్కడ ఏమైనా ఫెసిలిటీస్ ఉంటాయా? అంటే దానికి కావాల్సిన మెడికేషన్ మీరు తీసుకోవాలి కదా. ఆ పరిస్థితుల్లో మీరు కావాల్సిన మెడికేషన్ అదే స్పేస్ మెడిసిన్ అనమాట. స్పేస్ మెడిసిన్ విల్ బి డిఫరెంట్. ఎస్, స్పేస్ మెడిసిన్ ఆఫ్ కోర్స్. అంటే ఏమి ఇస్తారు? ఉదాహరణకి మనకు తెలిసిన పరిధిలో మన లిమిటెడ్ నాలెడ్జ్తో కొద్దిగా సింపుల్ చేంజెస్తో ఉన్న సిస్టమ్ ఉంటుంది. యాక్చువల్ స్పేస్ మెడిసిన్ అనే కాన్సెప్టే చాలా మందికి తెలియని పరిస్థితి బేసికల్గా. అంటే అంతరిక్ష పరిస్థితుల్లో అంతరిక్ష సమస్యలకి మీరు ఖచ్చితంగా సమాధానాలు ఉండాలి. కేవలం మీకు జ్వరం అనే ఒక సింపుల్ థింగ్ చెప్పాను, ఇంకా చాలా ఇష్యూస్ ఉంటాయి మీకు. అవును. సో ఉదాహరణకి అక్కడ అసలు పెద్ద డౌట్ ఏంటంటే, అక్కడ అంతరిక్షంలో ఉన్నప్పుడు బాడీ ఫంక్షనింగ్, బౌల్ మూమెంట్స్ మొదలుకుని నిద్ర అలవాట్లు, ఆకలి, బాధగా ఉండడం, సంతోషంగా ఉండడం, వీటన్నిటికీ అసలు తావు ఉంటుందా వాతావరణంలోని? ఎస్, అంటే మీకు అది కాకుండా ఒంటరిగా లేదండి. ఇప్పుడు నిన్నటి వరకు కూడా 11 మంది ఉన్నారు అక్కడ. వెళ్ళినప్పుడు కూడా వీరు జూన్లో వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్నారు. సో వాళ్ళకి అన్ని డే టు డే థింగ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఉంటారు. ఎంత పెద్దది ఉంటుంది సార్ అది? ఒక ఫుట్బాల్ ఫీల్డ్ అంత పెద్దగా ఉంటుందండి మొత్తం స్టేషన్ అంతా కూడా. స్పేస్ స్టేషన్ ఈ మూల నుంచి ఆ మూల మీరు తీసుకుంటే ఒక ఫుట్బాల్ ఫీల్డ్ అంత స్పేస్ వాళ్ళకి మూవ్మెంట్ ఉంటుంది. బట్ తేలుతూ ఉంటారు. ఓన్లీ ఆక్సిజన్ అంతా కూడా మీకు సప్లై ఉంటుందండి. ప్రెజరైజ్డ్ ట్యాంక్ ఉంటాయి మీకు. ఇవంతా కూడా ఈ ఫెసిలిటీ అంతా కూడా ప్రెజరైజ్డ్గా ఉంటుంది. గాలి అవైలబిలిటీ ఉంటుంది. ఎవ్రీథింగ్ మీకు ఫుడ్ ఉంటుంది. ఈవెన్ టాయిలెట్స్ కోసం కూడా వ్యవస్థ ఉంటుందండి. మీరు వాష్రూమ్, ఇప్పుడు నేను ఇందాక ఇంట్లో నుంచి వస్తుంటే పిల్లడు అడిగాడు, పెదనాన్న బాగుంది, ఫుడ్ అంతా తింటున్నారు, బాగానే ఉంది, వాష్రూమ్ వస్తే ఎట్లా అని చెప్పేసి. సో మరి నిద్రపోవడం ఎట్లా? సో నిద్రపోవడానికి ఏమో వాళ్ళకు సపరేట్ ఒక టెలిఫోన్ బూత్ లాంటిది ఒక కంపార్ట్మెంట్ ఉంటుందండి. అంటే బేసికల్గా ఏమవుతుందంటే అంతరిక్షంలో మీరు వెళ్తే కింద మీద పైన అనే ఒక కాన్సెప్ట్ ఉండదు. ఫ్లాట్గా పడుకోవడం ఉండదు. అంటే వారికి ఉన్న ఈ బూత్ని మీరు ఎలా అయినా పడుకోవచ్చు. యాక్చువల్గా మీరు ఎలా పడుకున్నా కూడా ఇట్ ఈస్
సో ఇట్ ఈస్ మేడ్ ఇన్ సచ్ వే దట్ ఇట్ సపోర్ట్స్ యువర్ బాడీ. ఓహో. సో అందులో పడుకుంటారు, టెలిఫోన్ బూత్ లాంటివి ఉన్న దాంట్లో. మరి మీరు వాష్రూమ్ వెళ్ళాలంటే దానికి సపరేట్ ఫెసిలిటీ ఉందండి. అంతరిక్షంలో ఏమవుతుందంటే ఒక చిన్న నీటి బిందువు కూడా మీరు ఇలా వదిలేస్తే అది తిరుగుతూ ఉంటుంది మొత్తం. సో మీరు వెళ్ళే వాష్రూమ్లో ఏం చేస్తారంటే అక్కడ ఒక చిన్న మీకు కంపార్ట్మెంట్ లాగా ఉంటుంది, దానికి మెషిన్స్ ఉంటాయి. ఒక మీరు సక్షన్ మెషిన్స్ లాగా ఉంటాయి. ఆ సక్షన్ మెషిన్ ద్వారా మామూలుగా ఎయిర్ క్రాఫ్ట్స్ లో అంతే కదండి, అదే సిస్టమ్ ఉంటుంది. కాకపోతే ఇది ఏంటంటే మనం అటాచ్ చేసుకోవాల్సి వస్తుంది, లేకపోతే కరెక్ట్గా ఆ స్పాట్లో వెళ్ళి కూర్చోవాల్సి వస్తుంది. ఎందుకంటే అది స్ప్రెడ్ అవుతుంది కదా, స్ప్రెడ్ అయిపోయి చాలా సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది. సో అన్నిటికీ ఏర్పాటు అక్కడ ఉందండి. అయితే మరి ఇంత అవసరం ఏముంది అని ఒక పెద్ద ప్రశ్న వేసుకోవాలి మనం. అంతే అంటే మరి మానవుడు ఎల్లకాలం ఈ భూమి మీద ఉండలేడండి, హీ హ్యాస్ టు గో టు ద స్పేస్. అంటే స్టీఫెన్ హాకింగ్ గారు ఏమన్నారంటే మనకి 2 టైమ్ లైన్స్ ఇచ్చారు. 200 సంవత్సరాల ఇంకో 200 సంవత్సరాలు భూమి నివాసయోగ్యంగా ఉండదు. ఆల్రెడీ మనం ఢిల్లీలో చూస్తున్నామండి, ఇక్కడ చూస్తున్నాం అతివృష్టి అనావృష్టి చూస్తూ ఉన్నాం. ఇంకా ఒక 1000 సంవత్సరాలు ఒక సమయం ఇచ్చాడు ఆయన, 200 to 1000 years. ఈ 1000 yearsలో మీరు భూమిని వదిలేసి వెళ్ళిపోండి, వేరే గ్రహాలను వెతుక్కోండి, అక్కడ వెళ్ళి ఉండండి అని చెప్పేసి ఆయన సూచన ఇచ్చాడు. మరి అది నిజం కావాలి అంటే డెఫినెట్లీ ఇట్లాంటి పరిశోధనలు జరగాలి. అంటే మరి మిగతా జీవుల సంగతి ఏంటంటే, అవునండి మిగతా జీవుల డైనోసార్ తీసుకుంటే వారికి ఏ దారి లేదు, వారికి సైన్స్ లేదు. ఒకటి గ్రహశకలం వచ్చింది, భూమిని దాకింది, అంతా అంతరించిపోయాయి. అంటే ఇంకో మాట ఈ ప్రోగ్రామ్ చూసిన వ్యూవర్స్ అనొచ్చు, ఉన్న భూమిని కాపాడుకోవచ్చు కదా అంటే, అవును మనం అందరం కూడా కాపాడుకుందామని కోవిడ్ టైంలో చాలా అనుకున్నామండి. అవును, ఎలా కోవిడ్ తగ్గిందో మళ్ళీ మొదలుపెట్టాం సేమ్ అదే, ఆ ప్లాస్టిక్ బాటిల్స్ని చేయడం అదంతా చేయడం. సో డెఫినెట్గా ఈ యొక్క సుదూర అంతరిక్ష ప్రయాణాలకి ఈ రీసెర్చ్ అవసరం ఉంటుంది. కానీ 400 కిలోమీటర్ల దూరంలో ఇదైతే స్పేస్ స్టేషన్ ఏదైతే చెప్తున్నారో మీరు, దాని స్థిరత్వానికి మూలం ఏమిటి? అది తిరుగుతూ ఉంది కదండి, భూమి చుట్టూ తిరుగుతూ ఉంది కాబట్టి దాని ఒక ఆర్బిట్లో పెట్టి దాన్ని ఎలా చిన్న ఒక తాడు తీసుకొని దానికి మీ రింగ్ మనం పెట్టి బొంగరం తిప్పినట్టే, మనం బొంగరం తిప్పినట్టు అది ఆర్బిట్లోనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది. అది ఆ మొమెంటం వల్ల అది ఆర్బిటల్ ఆగదు కాబట్టి పడదు. ఎప్పుడైతే ఆగిందో భూమి దాన్ని లాగేస్తుంది. అది అందుగురించే సెకండ్కి సుమారుగా 8 కిలోమీటర్ల వేగంతో, అంటే దగ్గర 28,500 కిలోమీటర్ల వేగంతో ఈ యొక్క స్టేషన్ బయలుదేరాలి. మీరు అడగొచ్చు మరి అందులో ఉన్న వాళ్ళకి అట్లానే అనిపిస్తుందా అంటే, మనం వందే భారత్ ట్రైన్ ఎక్కుతామండి, ఇంకో ట్రైన్ ఎక్కుతాం, మనకేం అనిపించదు. మనం ఏరోప్లేన్లో మనం ఎవరైనా ట్రావెల్ చేసి ఉంటే ఒక టైంలో మీరు విండోలో చూస్తే మీకు డౌట్ వస్తుంది, అసలు ఇది కదులుతుందా, కదిలినట్టు కూడా అనిపించదు మీకు. కానీ మనం జర్నీ వెళ్తాం, మీకు కేవలం అక్కడ మేఘాలు కదులుతున్నట్టు అనిపిస్తుంది. సో ఇదంతా కూడా ఈ సింపుల్ ఫిజిక్స్ని అర్థం చేసుకొని చేస్తున్న వ్యవహారం అని. అయితే మరి ఇది కేవలం సుదూర అంతరిక్షమో లేదా లేటర్ డేట్స్లో కల్కి లాంటి కాంప్లెక్స్ కట్టుకుంటామనో కాలనీలు కలుకుంటాము అని కాదు. బేసిక్ థింగ్ ఏంటంటే మానవాళికి కావాల్సిన ఎన్నో ప్రయోగాలు, ఎన్నో పరిశోధనలు జరిగాయండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇక్కడ, ఎందుకంటే అది ఇంపార్టెంట్ కదా. అంతరిక్షంలో వ్యోమగాములు వెళ్ళిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ బ్రష్ చేసుకోవాలనుకోండి, బ్రష్ చేసుకోవాలంటే ఏం కావాలి, కనీసం ఒక 1 లీటర్ వాటర్ మీకు కావాలి కదా. అవును. సో మీకు ఏదైనా సరే అంతరిక్షంలో తీసుకోవాలంటే చాలా ఖర్చుతో ఉండే వ్యవహారం, ఒక 5 లక్షల నుంచి 20 లక్షలు మీరు పెట్టుకోవచ్చు. అయితే వారు ఏం చేశారు, ఆ కాస్ట్ని తగ్గించుకోవడానికి, అంటే ఆ కాస్టే కాకుండా ఆ 1 లీటర్ బదులు 1 kg బదులు ఏదైనా ఉపయోగకరమైన ఇన్స్ట్రుమెంట్ మనం తీసుకెళ్ళవచ్చు కదా అంతే. అయితే వారు ఏం చేశారు, ఇంజెస్టబుల్ టూత్పేస్ట్ అని ఒకటి కనుక్కున్నారండి. ఇంజెస్టబుల్ టూత్పేస్ట్ అంటే మీరు ఆ బ్రష్ ఇలా చేసేసుకుంటారు, చేసిన తర్వాత స్వాలో చేస్తారు. సో ఇది అంతరిక్ష పరిస్థితుల కోసం కనుక్కున్న విషయం ఇది. అయితే ఈ యొక్క టూత్పేస్ట్ ఇప్పుడు అమెరికాలో కొన్ని హాస్పిటల్స్లో వాడుతూ ఉన్నారు. అక్కడ ఉన్న కొంతమంది పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు యాక్చువల్గా కదలలేరు, మెదలలేరు అండ్ ఊంచలేరు కూడా. సో మీరు బ్రష్ చేసేసేసి వాళ్ళు సాల్వ్ చేసుకోవచ్చు. ఇట్లా ఒక 2000కు పైగా రీసెర్చెస్ ఆల్రెడీ అక్కడ కనుక్కున్నారు గత 2-3 దశాబ్దాలుగా. వాటిని మనం తెలుసో తెలియకో వాడుతూ ఉన్నామండి. ఇంకా మనం వాడే విట్రిఫైడ్ టైల్స్ మీరు తీసుకోండి, అంటే ఎగ్జాక్ట్లీ విట్రిఫైడ్ టైల్ కాదు, అంతరిక్షంలో వాడేదానికి. దాని ఇన్స్పిరేషన్తో మనం ఈరోజు ప్రతి పేదవాడి ఇంట్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు మార్బుల్ స్టోన్స్ ఉండే, ఇప్పుడు విట్రిఫైడ్ టైల్స్ ఉన్నాయి. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే ఈవెన్ స్పేస్ మెడిసిన్లో కూడా అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు యాక్చువల్గా ఏమవుతుందంటే, ఇలా మీరు అసెంట్ వెళ్ళేటప్పుడు మీకు థర్మోమీటర్ అనేది మనం ఇక్కడ పెట్టుకుంటాం. అయితే వాళ్ళు ఏం చేశారు, ఇంజెస్టబుల్ థర్మోమీటర్ ఒకటి కనుక్కున్నారు, చిన్న క్యాప్సూల్ లాంటిది మీరు వేసేసుకోవాలి, ఇంజెస్టబుల్. అది మీ కడుపులో వెళ్ళిపోయి అక్కడ ఉంటుంది, అక్కడే ఉంటుంది. అది మళ్ళీ తర్వాత అది ఇట్ విల్ కమ్ టు డ్యూ ఛానల్. అయితే ఇప్పుడు ఏం చేశారు, ఆ ఒక ఇంజెస్టబుల్ థర్మోమీటర్ని స్పోర్ట్స్ పర్సన్స్కి ఇస్తున్నారు అమెరికాలో. ఎందుకంటే వేడికి తనలో శరీరంలో వేడికి తన పర్ఫార్మెన్స్ ఎక్కడ ఇదవుతుంది అని తెలుసుకొని దాని తగ్గట్టుగా చేయడం. సో ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే చాలా పరిశోధనలు, మానవాళికి ఉపయోగపడే ఎన్నో పరిశోధనలు ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో జరుగుతున్నాయండి. హార్ట్ టిష్యూ కానివ్వండి, అది కాకుండా ఒక రంగం అని కాదు, మెటీరియల్స్ కానీ. ఎందుకంటే ఫ్యూచర్లో మనుషులే కదా అంతరిక్షంలో వెళ్ళి ఉండాలి, మనకు కావాల్సిన పరిస్థితులన్నీ మనకి ఇక్కడ ఎలాంటి ఉన్నాయో, ఈవెన్ అగ్రికల్చర్ కూడా, స్పేస్ అగ్రికల్చర్ అంటే ఇప్పుడు మొక్కలు మనం ఎక్కడ వెళ్ళాలన్నా తినాలి కదా, ఫుడ్ తినాలి కదా. సో ప్రతిసారి ఇలా 3 నెలలకు ఒకసారి మీరు మార్స్కి వెళ్తే మీకు అవకాశం ఉండదు. సో మీరు ఆ పంట
అంతరిక్షంలోనే మీ యొక్క కేంద్రంలో మీరు పండించుకోవాలి. సో ఇట్లాంటి ఎన్నో పరిశోధనలు అక్కడ జరుగుతూ ఉన్నాయండి. దానికి సునీత విలియమ్స్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ చాలా కొన్ని మౌలిక డౌట్లు వస్తాయి. ఎలా అయితే మనకి ఇప్పుడు వైరస్ మనకి వాతావరణంలో ఉంది కాబట్టి మనకి జలుబులు, దగ్గులు, కడుపు నొప్పి, జ్వరం ఇవన్నీ వస్తాయి. అక్కడ మనకు అంత స్టెరైల్ కండిషన్స్లో ఏ మైక్రో ఆర్గానిజమ్స్కి తావు ఉంటుందంటారు? అంటే ఫర్ ఎనీబడి టు ఫాల్ ఇల్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే కదండి, ఇప్పటికీ చాలా తొలినాళ్ళల్లో చాలా ఇష్యూస్ వచ్చాయి. ఎలా ఆవిడక అక్కడ ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ప్రోగ్రామ్ అని మొదలుపెట్టిన తొలినాళ్ళలోనే ఈ ఒక ఇష్యూ వచ్చింది. ఏమిటి? అండ్ మనకి హాలీవుడ్లో సినిమాలు కూడా వచ్చాయి. వీరు అక్కడికి వెళ్తే ఇమీడియట్గా ఏదో ఒక ఐలియన్ వైరస్ వాళ్ళని అటాక్ చేయడం, అంతా అంతపించిపోయి మళ్ళీ వారు తిరిగి భూమికి వచ్చి భూమి మీద ఉన్నందరినీ అంతమించడం అనేది మీరు స్కైఫై మూవీస్లో చూస్తారు. స్కైఫై మూవీస్ అంటే ఆ ప్రమాదం కూడా ఉంటుంది కదా ఇప్పుడు. అంటే అది ఊహించుకోవడానికి చెప్పుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకున్నారండి. అంటే ఇక్కడ నుంచి వైరస్ అక్కడ మనుగడ కష్టం, అక్కడ నుంచి ఏమన్నా వేరే ఇతరత్ర మనకి తెలియని పరిశోధనలు అంటే చెప్పని కొన్ని విషయాలు అక్కడి నుంచి ఏమైనా మోసుకొస్తారా అని ఒక భయం ఉంటుంది. ఇప్పటిదాకా ఎన్ని సంవత్సరాలుగా ఎన్నో ఫ్లైట్స్ వెళ్ళాయండి, ఎంతోమంది వెళ్ళున్నారు. సో అట్లాంటి సమస్య ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ నుంచి ఏదైనా వెళ్తే వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటుంది. కాబట్టి వాళ్ళు చాలా యాక్చువల్గా చెప్పాలంటే మన క్వారంటైన్ అంటే అందరికి మనకు బాగా తెలుసు. అసలు ఈ అంతరిక్ష వ్యోమగాములు అయితే వీళ్ళు వెళ్ళే ముందు అట్లీస్ట్ 3-4 days ముందు వీళ్ళని ఆ క్వారంటైన్లోనే పెడతారండి. వీళ్ళకి ఎట్లాంటి ఒక భూమి యొక్క ఇది పడకుండా వాళ్ళని అన్ని జాగ్రత్తలు తీసుకొని పంపిస్తారు. అలానే అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఏం పెద్దగా ఇదేమి ఉండదు. కాకపోతే మీరు ఒక కొత్త డౌట్ లేవనెత్తారు, అలా ఏమైనా ఉండొచ్చు ఏమని చెప్పేసి శాస్త్రవేత్త పరిశోధన చేయవచ్చు. అంటే ఒక 6 నెలల వరకు ఏమనకపోవచ్చు, 6 నెలల తర్వాత ఏమైనా డెవలప్ అవుతుందా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, కోవిడ్ లాంటి ఒక వైరస్ వస్తుందని ఎవరు ఊహించలేదు. అది మన భూమి మీదే మన చుట్టూ ఉండే బ్యాట్స్ నుంచి వచ్చిందని చెప్పారు. అవునండి. అలాగా ఒక అన్నోన్ స్పేస్ అంటేనే ఇట్స్ అన్ అన్నోన్ ఏరియా. ఆ అన్నోన్ ఏరియా నుంచి తిరిగి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళ ఓరియంటేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏమి నాలెడ్జ్ ఏ మెమరీస్ మోసుకొస్తారు? అంటే వీరు వేరే గ్రహం మీద దిగి వచ్చేటప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉంటుందండి. వీరు వెళ్తుంది కేవలం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్తున్నారు, ముందుగానే ఎయిర్ కండిషన్ ఏరియాలో మనమే కండిషన్ చేసి పెట్టుకున్న ఫెసిలిటీకి వెళ్తున్నారు, తిరిగి వస్తూ ఉన్నారు. కానీ అక్లమటైజేషన్ టైం పడుతుందా సార్? ఎస్ చాలా టైం పడుతుందండి. అండ్ వాళ్ళకి అంటే మనం ఒకవేళ స్కెడ్యూల్ కనుక చూస్తే వాళ్ళు దిగినప్పటి నుంచి కొన్ని నెలల వరకు వారికి ఫిక్స్డ్ స్కెడ్యూల్ అనేది ఒకటి ఖచ్చితంగా ఉంది. ఈ రోజు ఎక్కడ వరకు ఏందనేది మనం చూసుకున్నట్లయితే అంటే ఇప్పటికైతే ఆల్రెడీ బయలుదేరారండి. అయితే ఇప్పుడు ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఈ వెహికల్ ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి అటాచ్ ఈ ఒక స్పేస్ క్రాఫ్ట్ ఎంత వేగంతో ఉంది అంటే సుమారుగా మనం చెప్పాము ఇందాక 28,500 కిలోమీటర్ల వేగం ఈ యొక్క వెహికల్కి ఉంది. ఇది అంత వేగంతో భూమి వైపు దూసుకొచ్చింది అనుకోండి, 400 కిలోమీటర్ ఏముందిలే 2 నిమిషాలు వచ్చేయచ్చు అనుకుంటే దూసుకొస్తే క్రాష్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అయితే వాళ్ళ ల్యాండింగ్ చాలా సాఫ్ట్గా ల్యాండింగ్ జరగాలి. అవును. అదే కాకుండా మనకు కొన్ని సవాళ్ళు ఉంటాయి తిరిగి వచ్చినప్పుడు. మనం గతంలో చూసాం, కల్పన చావ్లా గారు వారు వెళ్ళారు, కానీ తిరిగి వచ్చే సమయంలో ఏమైంది, భూమి వాతావరణంలో ఎంటర్ అయిన సమయంలో వారి ఒక స్పేస్ షటిల్ అంతా కూడా పేలిపోయింది. సో అది ఎప్పుడైనా ఏ మిషన్కైనా జరగవచ్చు, ఈ మిషన్కి జరగదు అనేది కూడా చెప్పలేమండి. అయితే దానికి ఉన్న నియమాలు పర్టికులర్గా పాటించాల్సిందే. సో ఈరోజు మన ప్రేక్షకులందరూ కూడా నెక్స్ట్ చూడాల్సిన సమయం ఏమిటి అంటేనండి, ఈరోజు అనగా అంటే ఈరోజు అయితే అఫ్కోర్స్ చాలా ఫేజింగ్ స్టేజెస్, ఇంకోటి ఆర్బిట్ అడ్జస్ట్మెంట్స్. అంటే ఇప్పుడు భూమి నుంచి 400 కిలోమీటర్ దూరంలో ఉంది అనుకున్నాం కదా అని చెప్పి డైరెక్ట్గా దిగడానికి ఉంటుంది, దానికి కావాల్సిన యాంగిల్ కావాలి. 400 కిలోమీటర్లు అంటే కొంచెం విజయవాడ దాటి చీరాల ఏలూరు దాటుకుంటే సరిపోతుంది డిస్టెన్స్ వైజ్. ఎస్ కాకపోతే ఇదేంటే కొన్ని నిమిషాల్లో మన పిఎస్ఎల్వి మనం తీసుకున్నట్లయితే ఇదే ఒక 18 నిమిషాలు 650 కిలోమీటర్ దూరం తీసుకెళ్తుందండి మన పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, ఎస్ఎస్ఎల్వి మన భారతదేశం వెహికల్స్ తీసుకుంటే. కాకపోతే ఆ మిషన్ పర్పసెస్ వేరే ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే అక్కడికి ఆల్రెడీ వెళ్ళింది, తిరిగి రావాలి. అయితే మొట్టమొదటిగా మనం చూస్తాం ఏంటంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫేజింగ్ బర్న్స్ జరుగుతాయి, ఆర్బిటల్ అడ్జస్ట్మెంట్స్ జరుగుతాయి, దాంట్లో థ్రస్టర్స్ ఉంటాయి అన్నమాట. ఆ థ్రస్టర్స్తో అది ఓరియంటేషన్స్ అనేది మార్చుకుంటుంది. సో అంతా బాగుంది అనుకున్న సమయంలో రేపు తెల్లవారుజామున 2:15 మీకు ఏమవుతుందంటే యాక్చువల్గా ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది, రీఎంట్రీ. అంటే ఇప్పుడు వెళ్ళడం అనేది ఎంట్రీ అండి అంతరిక్షంలోకి. రీఎంట్రీ అనేది చాలా డేంజరస్. ఎందుకు రీఎంట్రీ డేంజరస్ అంటే మన భూమి చుట్టూ వాతావరణం ఉంది. సో మన భూమి వాతావరణంలోకి సునీత విలియమ్స్ వచ్చినా, కల్పన చావ్లా వచ్చినా, ఏదొచ్చినా కూడా అది ఫ్రిక్షన్ అంటే దాని రెసిస్టెన్స్ ఉంటుంది. సో అక్కడ రాపిడికి మండి అది బూడిదయ్యే పరిస్థితి ఉంటుంది అనమాట. సో మొట్టమొదటిగా మన శాస్త్రవేత్తలు వీళ్ళు ఏం చేస్తారంటే అండి, వాళ్ళ మొదటి ఛాలెంజ్ 2:41 రేపు తెల్లవారుజామున, ఇదంతా కూడా అప్రాక్సిమేట్ టైం అండి, మారొచ్చు. రేపు తెల్లవారుజామున అంటే మన ప్రేక్షకులందరూ కూడా రేపు 2:30 AM మార్నింగ్ లేచి కూర్చుంటే సరిపోతుంది. టీవీ డిస్కషన్ మీరు ఆన్లైన్ మీరు లైవ్ పెట్టేసుకుంటే అక్కడ నుంచి లైవ్ వస్తుంది. సో అరౌండ్ 2:41 మీకు ఏమవుతుందంటే డీఆర్బిట్ బర్న్ అనేది మొదలవుతుందండి. అక్కడ వీరి శాస్త్రవేత్తల ముందు ఉన్న టార్గెట్ ఏమిటి అంటే ఇది గంటకి 27,000 కిలోమీటర్ల వేగంతో ఉంది అప్పటిదాకా, అది 24,000 కిలోమీటర్లు గంటకి స్పీడ్కి రావాలి. అండ్ అదే కాకుండా మీకు
ఇదేంటంటే ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ 10 గంటల 15 నిమిషాలకి ఈరోజు బయలుదేరిందండి. రేపు పొద్దుందంటే ఆల్మోస్ట్ ఎన్నో అవర్స్ అయిపోయింది ఇప్పటికి. సో ఇంత సమయంలో ఏమైంది అంటే మన వెహికల్ ఈ యొక్క క్రీవ్ 9 అనే వెహికల్ అది మీకు 2 గంటల 15 నిమిషాలకి 350 కిలోమీటర్ దూరంలో ఉంది. అప్పుడు వేగం 27 కిలోమీటర్ల వేగం ఉంది. సో 350 నుంచి 150 కిలోమీటర్ల దాకా తీసుకురావడం వీళ్ళ మొదటి టార్గెట్ అండి భూమి నుంచి. అప్పటికి ఈ యొక్క వెహికల్ వేగం మనం తీసుకున్నట్లయితే గంటకి 24,000 కిలోమీటర్లు ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి 3 గంటల 10 నిమిషాలు అన్నమాట. అట్మాస్ఫిరిక్ రీఎంట్రీ అనేది యాక్చువల్గా అక్కడ అసలు బిగిన్ అవుతుంది అనమాట. అది ఎంత దూరం 120 కిలోమీటర్ నుంచి 60 కిలోమీటర్కి ఈ యొక్క పరిస్థితి ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా ఆసక్తికరంగా మీరు చూడాల్సిన విషయం ఏంటంటే క్రీవ్ మాడ్యూల్కి ఈ క్రీవ్ డ్రాగన్కి కింది భాగాన మీకు ఏంటంటే మీకు ఈ యొక్క థర్మల్ ప్రొటెక్షన్, అంటే థర్మల్ ప్రొటెక్షనే కాదు ఇంకా చాలా మీకు క్యాప్సూల్కి మీకు అంటే దగ్గర 1900 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంటుందన్నమాట. అబ్బా, దానికి ఉన్న హీట్ షీల్డ్. ఇట్ ఈస్ సో, అంటే మనం మామూలుగా అసలు ఊహకి అందని విషయాలు ఇవన్నీ మీరు ఎన్ని నెంబర్లు చెప్పినా. సో ఈ రోజు అది వాళ్ళు ఫేస్ చేయాల్సిందే రేపు తెల్లవారుజామున ఈ యొక్క వెహికల్. అయితే దీనికి ఉన్న హీట్ షీల్డ్ మీరు అప్పుడు అంటే భూమి నుంచి ఒక్కసారి 3 గంటల 10 నిమిషాలకి ఏమవుతుంది అంటే అండి, తెల్లవారుజామున ఈ యొక్క వెహికల్ 120 నుంచి 60 కిలోమీటర్కి వద్దామనే ప్రయత్నం చేస్తుంటుంది. గంటకి 24,000 కిలోమీటర్లు ఉన్న వెహికల్, ఈ యొక్క స్పేస్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ 7,500 కిలోమీటర్ వేగానికి తగ్గాలి. సో అప్పుడు టెంపరేచర్ ఎంత, 1900 డిగ్రీ సెల్సియస్. సో దాని తర్వాత 310 తర్వాత 314. అప్పుడు ఏమవుతుందంటే అండి మీరు ఎట్లాంటి కమ్యూనికేషన్ పంపలేరు. ఎందుకంటే మీకు ఏమవుతుందంటే మీకు మొత్తం ప్లాస్మా ఇట్లా మీకు బిల్డ్ అవుతుంది అనమాట. అంటే ఇదేమో వేగంతో దిగొస్తుంది. మ్యాక్సిమం దాని యొక్క డిజైన్ చాలా సేవ్ చేస్తుంది అనమాట అండి. ఈ స్పేస్ క్రాఫ్ట్ని ఏమాత్రం డిజైను ప్లస్ వీళ్ళు దిగేటప్పుడు ఉన్న యాంగిల్ ఉంటుంది కదా, అది చాలా ముఖ్యమైన రోల్. అందులో ఏమాత్రం తేడా జరిగిందా అంతే సంగతులు అనుకోవచ్చు. అయితే 3 గంటల 14 నిమిషాలకి ఈ ప్లాస్మా బ్లాక్అవుట్ ఉంటుంది. ఆ సమయంలో మీరు ఎట్లాంటి కమ్యూనికేషన్ వారికి పంపలేరు, వారు మీతో మాట్లాడలేరు. సో ఆల్మోస్ట్ 3 గంటల 20 నిమిషాలకి చూడండి, ఇది ఇక్కడ మనం ఆల్మోస్ట్ మన ఈ యొక్క ఛానల్ ద్వారా నిమిషంకు జరుగుతున్న ఒక ఆస్పెక్ట్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో 3 గంటల 20 నిమిషాలకి ఏమవుతుందంటే దీనికి డ్రాక్ పారాషూట్స్ ఉంటాయి అన్నమాట. అంటే సమస్య ఏంటంటే అండి అప్పటికి ఈ వెహికల్ మీకు అంటే 3 గంటల 14 నిమిషాలకి గంటకి 7,500 కిలోమీటర్ నుంచి గంటకి 5,000 కిలోమీటర్ వేగానికి తగ్గాలి. 55 కిలోమీటర్ నుంచి 40 కిలోమీటర్స్కి రావాలి. దాని తర్వాత 3 గంటల 20 నిమిషాలకి ఇది భూమి నుంచి 5.5 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. ఇక్కడ కూడా సమస్య ఏంటంటే 5.5 కిలోమీటర్లు ఉన్న సమయంలో కూడా ఈ వెహికల్ వేగం చూసుకుంటే మీకు గంటకి 500 కిలోమీటర్ల వేగం ఉంది. అదే వేగంతో దూసుకొచ్చింది అనుకోండి చాలా ప్రమాదకరమే. సో కాబట్టి ఏం చేస్తారంటే డ్రాక్ పారాషూట్స్ అని ఉంటాయన్నమాట. ఇవి ముందు ఓపెన్ అవుతాయి. అదేం చేస్తుందంటే ఈ యొక్క వేగాన్ని గంటకి 500 కిలోమీటర్ వేగంతో ఉన్న దీనిని 200 కిలోమీటర్ దగ్గరికి తీసుకొస్తుంది. దాని తర్వాత మెయిన్ పారాషూట్స్, ఒక 4 మెయిన్ పారాషూట్స్ ఉంటాయి. అది 3 గంటల 21 నిమిషాలకి ఓపెన్ అవుతాయి. అది ఓపెన్ అయిన వెంటనే గంటకి 200 కిలోమీటర్ వేగంతో ప్రయాణం చేస్తున్న ఈ వెహికల్ 27 కిలోమీటర్లకు పడిపోతుంది. సో ఇలా మొత్తం అంతా జరిగిన తర్వాత ఫైనల్గా 3 గంటల 27 నిమిషాలకి ఈ స్ప్లాష్ డౌన్ అవుతుందండి. ఇది మీకు ఫ్లోరిడా కోస్ట్ దగ్గర గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో అక్కడ సాఫ్ట్గా అది పడిపోతుంది. వీళ్ళని ఇమీడియట్గా వాళ్ళని తీసుకురావడానికి ఒక ఎక్స్ట్రాక్షన్ వెహికల్ అక్కడ షిప్స్ బోట్స్ అని వెయిట్ చేస్తూ ఉంటాయండి. ఎందుకంటే వెంటనే ఈ ఫాస్ట్ బోట్ ముందు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత దానికి ఏమైనా హార్మ్ఫుల్ ఏమైనా టాక్సిక్ మెటీరియల్ ఏమైనా ఉందా, ఎందుకంటే మీరు ఈ థ్రస్టర్స్ని ఫైర్ చేశారు కదా, ఆ ఇంధనంలో మీకు కొద్ది ప్రమాదకరమైన టాక్సిసిటీ ఉంటుందన్నమాట. అది ఉందా లేదా చూసుకొని, ఎందుకంటే అది హ్యూమన్కి ప్రాబ్లం. అదే కాకుండా ఒక గంట సమయంలోనే మీరు ఏం చేయాలి అంటే వీళ్ళు ఈ ఫాస్ట్ షిప్స్ వెళ్తాయి కదా, దానికి ఫ్లోటింగ్ డివైసెస్ పెడుతుంది అనమాట అండి. ఎందుకంటే ఈ బేసికల్గా ఈ వ్యోమనకి ఏదైతే ఉందో ఇది కోన్ షేప్లో ఉంది. ఇది యాక్చువల్గా సముద్రంలో ఏదో ట్రావెల్ చేయడానికి తయారు చేయలేదు, అంతరిక్షంలో కోసం చేస్తారు. కానీ ఇది సముద్రంలో పడిన తర్వాత కూడా చాలా కాలం వరకు, అంటే మీకు అందులో వ్యోమకాలకి చాలా కాలం వరకు కావాల్సిన ఆక్సిజన్ అవైలబుల్ ఉంటుంది, అన్ని థింగ్స్ ఉంటాయి. కాకపోతే మీకు అది ఇట్స్ నాట్ మేడ్ ఫర్ ట్రావెలింగ్ అనమాట. సో ఇమీడియట్గా ఏంటంటే ఈ రికవరీ టీమ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి దానికి ఫ్లోటింగ్ డివైసెస్ పెడతారు. పెట్టంగానే అది టిల్ట్ కాకుండా, అంటే ఇలా ఉంది కదా అప్పటికే ఇది కిందికి మీదికి అవుతూ ఉంటుంది. అండ్ మొత్తం టిల్ట్ ఓవర్ అయిపోయి కాకుండా ఉండడానికి కావాల్సిన జాగ్రత్తలు వీళ్ళు పెడతారు. తర్వాత ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్లో ఈ హ్యాచ్ ఓపెన్ చేయడము, క్రూని ఎక్స్ట్రాక్ట్ చేయడము, ఇమీడియట్గా వాళ్ళు ఉన్న లొకేషన్ని బట్టి హెలికాప్టరో లేకపోతే బోటో అందులో వారిని తీసుకెళ్ళిపోయి చేయడం. సో ఇలా తీసుకెళ్ళి ముందు అక్లిమటైజ్ చేయడానికి అన్ని చేస్తారు. మనం ఇక్కడ లే లద్దాఖ్ వెళితేనే ఒక రోజు అక్లిమటైజేషన్ డే అంటారు. ఏమిటి, ఇక్కడ మన భూమి మీద ఉండి కొద్దిగా ఆల్టిట్యూడ్ డిఫరెన్స్, బట్ అక్కడికి వెళ్ళి మరి తిరిగి రావడం అంటే వాళ్ళకి ఇప్పుడు రిజిస్టర్ అయి ఉంటుందా?
తిరిగి వస్తున్నట్టు ఎస్ ఆల్రెడీ ఇప్పుడు బయలుదేరారు వాళ్ళు ఇప్పుడు. అంటే షీ వెరీ కాన్షియస్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఎస్ అంటే కాన్షియస్ అంటే నేను అలాంటి కాన్షియస్నెస్ కాదు, నేను స్పృహలో ఉన్నారా అని అడగట్లేదు. అవునండి, ఆవిడకి జరుగుతున్న పరిణామాల క్రమం అంతా కూడా వాళ్ళ కంటి ముందు కనిపిస్తుంది. కళ్ళ ముందు కనిపిస్తుంది. ప్రతి డేటా కూడా అదే అడుగుతాను. యాక్చువల్గా గ్రౌండ్ లో ఉన్న స్టేషన్ అధికారులకి, సైంటిస్టులకి వీరికి అనుసంధానం ఉంటుంది, ఆ కమ్యూనికేషన్ ఉంటుంది. ఎప్పుడు ఉండదు అంటే తిరిగి ప్రయాణంలో వస్తున్నప్పుడు చివరి 7 నిమిషాల పాటు ఎట్లాంటి కమ్యూనికేషన్ ఉండదు. ఆ టైంలో ఇంకా దేవుడే దిక్కు అనుకోవాలి. అంటే నిజంగా ఈ టైంలో నిజంగా మీరు అన్నట్టుగా కల్పనా చావ్లా గారు వచ్చినప్పుడు జరిగిన ఒక పరిణామం. సో వచ్చి ల్యాండ్ అయ్యే వరకు కూడా మనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నట్టే వాళ్ళు. అవునా కదా? ఎస్ అఫ్ కోర్స్. అంటే దేవుడే దిక్కు అని చెప్పేసి మీరు వదిలేసే కుదరదు, దానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఇంత పెద్ద అంతరిక్షంలో రఘునందన్ గారు, మీరు సైన్స్ పర్సన్ కాబట్టి అడుగుతున్నాను, మరి భగవంతుడు, దేవుడు, సృష్టికర్త, ఇవన్నీ ఈ ఆస్పెక్ట్స్ అన్ని వస్తాయా? నాకు పెద్ద అంటే వస్తాయంటే అది వ్యక్తిగతం అండి ఒక వ్యక్తికి. కాకపోతే సైన్స్కి ఒక ఇది ఉంటుంది కదా, వారికి ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఈ యూనివర్స్ మీరు యాక్చువల్గా ఎలా ఈ సోలార్ సిస్టమ్ ఏర్పడింది అంటే సోలార్ నెబులా ఎలా ఏర్పడిందంటే గెలాక్సీ ఇలా మనం చెప్పుకుంటూ వెళ్ళవచ్చు. సో ఫైనల్గా ఎలా ఏర్పడింది అంటే ఇట్ హస్ క్రియేట్ ఫ్రమ్ నథింగ్ అని అంటారు. దెర్ ఇస్ నో క్రియేటర్ అని వస్తుంది. సరే అఫ్కోర్స్ అది వేరే డిస్కషన్ అయినప్పటికీ ఈ రోజు వరకు చూసుకున్నట్లయితే ఇదంతా కూడా చాలా ఎప్పుడు జరిగే విషయమేనండి. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు స్టార్ లైనర్ అలా అవుతుందని వారు అనుకోకుండొచ్చు, కానీ సమస్య వచ్చింది. సో ఏ సమస్య వచ్చినా కూడా ఇది ఫ్యూచర్లో వెళ్ళే వ్యోమగాములకు చాలా ఉపయోగపడుతుంది. అండ్ ముఖ్యంగా మన భారతదేశం కూడా ఇప్పుడు సొంత గడ్డ మీద నుంచి సొంత వెహికల్ ద్వారా, సొంత క్రూ మోడ్యూల్ ద్వారా మనము మన వ్యోమగాములను అంతరిక్షంలో తీసుకెళ్దామనే ఒక ప్రయత్నం నెక్స్ట్ 2 yearsలో చేయబోతున్నామండి. దానికి కావాల్సిన అన్మాన్డ్ మిషన్స్, మనుషులు పంపకుండా వ్యోమమిత్ర అనే ఒక రోబోట్ని పెట్టేసి నెక్స్ట్ 2 yearsలో, అంటే ఈ ఇయర్ ఎండ్ కల్లా లేదా నెక్స్ట్ ఇయర్ అన్మాన్డ్ మిషన్ మనం చేస్తాం ఫస్ట్. అలా 2 సార్లు చేసి చాలా టెస్టులు అవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ 2 yearsలో మన భారతీయ వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్తారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళరు, భూమి చుట్టూ 7 రోజుల పాటు తిరిగి మళ్ళీ గుజరాత్ కోస్ట్లో వెళ్ళడం. శ్రీహరికోట నుంచి వెళ్తారు, గుజరాత్ కోస్ట్లో సముద్రంలో వాళ్ళు అవుతుంది. గుజరాత్ మాత్రం ఉండాల్సింది. అంటే వారికి కావాల్సిన ఎక్స్ట్రాక్షన్, అంటే అది గుజరాత్ ఆ రకంగా రాలేదండి, అది అక్కడ ఆ లొకేషన్ ప్రాపర్గా ఉందని. అయితే మొత్తానికి వాళ్ళకి కావాల్సిన టెస్ట్ని చంద్రయాన్ 3 తర్వాత మనం చూస్తే విశాఖపట్నంలో, అంటే ఒకసారి ఈ క్రూ మాడ్యూల్ అంతరిక్షం వెళ్ళి దిగొచ్చిన తర్వాత దాన్ని ఎలా క్యాచ్ చేయాలి, ఎలా దాన్ని రిట్రీవ్ చేయాలనే ఒక ఎక్స్పెరిమెంట్ని మన విశాఖపట్నం కోస్ట్లో మన నేవీ వాళ్ళు చేశారు 2 years క్రితం. సో ఈ టెస్టులు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అండ్ ఇంకో విషయం అండి, ఇప్పుడు ఈ మిషన్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఒక 3-4 monthsలో ఒక భారతీయ వ్యోమగామి ఇంటర్నేషనల్ స్పేస్ని వెళ్తున్నాడు. శుభాంశు శుక్లా అని చెప్పేసి అతను యాక్చువల్గా గగన్యాన్ కోసం మనం తయారు చేసుకున్నాము అతన్ని. కాకపోతే బైడెన్ ప్రభుత్వం ఏం చేసింది, మీకు ఇందాక చెప్పాను రాజకీయం అని చెప్పి. సో ప్రధానమంత్రి మోదీ గారు అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ రాష్ట్రపతి వాజ్ బైడెన్. ఆయన అన్నాడు, మేము మీ ఇండియా నుంచి ఒక వ్యోమగామిని మేము ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ పంపిస్తాం. అంటే కారణం ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా రష్యా వైదొలుగుతుందండి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి. అవును, ఎందుకంటే యుక్రెయిన్ వార్ తర్వాత దే డోంట్ వాంట్ టు బీ ఇన్ ద స్టేషన్, వాళ్ళు సొంతంగా నిర్మించుకోవాలనుకుంటున్నారు. సో ఇప్పుడు రష్యాని రిప్లేస్ చేయాలంటే ఎవరు ఉండాలి, అది భారతదేశమే. సో జియోపాలిటిక్స్. సో ఇప్పుడు శుభాంశు శుక్లా అనే ఒక వ్యోమగామి మన భారతీయుడు, భారత సంతతి కాదు, భారతీయుడే, ఇండియన్ సిటిజన్. సో ఆల్రెడీ అతను ఈ నెక్స్ట్ 3 monthsలో వెళ్తాడు. దానికి యాక్సియం 4 అనే నామం పెట్టారండి. దానికి వెహికల్, దీనికి అది ఒక ప్రైవేట్ వెహికల్. సో ఏదేమైనప్పటికీ అంతరిక్ష పరిశోధనలో మానవాళికి చాలా ఉపయోగపడుతున్నాయండి. అది నేను ముఖ్యంగా ఈ సునీతా విలియమ్స్ గారి సాహసం మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి. ఆవిడ కుటుంబం ఉంది, భర్త, పిల్లలు కూడా ఉన్నారు. సో అన్ని అంటే గొప్ప విషయం ఏంటంటే ఆమె ఏజ్ ఏంటండి ఇవాళ 59 years. 59 సంవత్సరాలకి ఆవిడ అంత సాహసోపేతంగా వెళ్ళి జీవితాన్ని ధారపోసి దాదాపు ఈ పరిశోధనకి ఏదైనా జరిగి ఉండొచ్చు. ఈ క్రమంలో ఆవిడ భూమి మీదకి వచ్చేలోపు ఏదైనా జరగకూడదని ఆశిద్దాం. తప్పకుండా ఆవిడ సురక్షితంగా రావాలి, నేర్చుకున్నవన్నీ కూడా ఆవిడ మనకి నేర్పాలని చెప్పి కోరుకుందాం. రఘునందన్ గారు, ఇట్స్ అ గ్రేట్ లెర్నింగ్ ఫర్ అస్, ఇట్లా నోయింగ్ సో మెనీ థింగ్స్ మీ నుంచి వాళ్ళు తెలుసుకోవడం. సో మొత్తానికి అయితే స్పేస్ మెడిసిన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంకేమీ ఉంటాయి సార్? 2-4 పాయింట్లు చెప్పండి స్పేస్ మెడిసిన్లో. ఒకటి ఆ థర్మోమీటర్ చెప్పారు, ఒకటి యాక్చువల్గా 2000 ఉన్నాయండి. 2000 పరిశోధనలు ఉన్నాయి. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాన్సర్ సెల్ ఉందండి. ఇప్పుడు భూమి మీద శాస్త్రవేత్తలు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ క్యాన్సర్ సెల్ని మనము భారరహిత పరిస్థితుల్లో తీసుకెళ్ళి దాని యొక్క చిక్కుముడిని మనం విప్పొచ్చా అనే ప్రయోగం కల్పనా చావ్లా సమయంలోనే జరిగింది. అంటే భూమి మీద ఒక రకంగా బిహేవ్ చేస్తుంది కొన్ని ప్రాణాంతకమైన డిసీజెస్. సో వాటిని ఐసోలేట్ చేసేసి వారు అంతరిక్ష కేంద్రం తీసుకెళ్ళి ఆ పరిస్థితులు ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు అని
దాన్ని అట్లా ట్రై చేసే పరిస్థితి, అంటే దాన్ని ఒక చిక్కుమేడు విప్పి అంటే మానవులు- బేసికలీ ఆ పర్టికులర్ ఇల్నెస్ అక్కడట్లా అంటే ఇక్కడ మనం ట్రై చేస్తున్నాం, దానికి సమాధానం దొరకట్లేదు. దీనిని అంతరిక్ష భారరహిత పరిస్థితుల్లో మైక్రోగ్రావిటీ అంటే గ్రావిటీ కండిషన్స్ ఇట్లా బిహేవ్ చేస్తుంది ఈ వైరస్ కానీ ఈ పర్టికులర్ బ్యాక్టీరియా కానీ. దీన్ని మనము అంటే మనకి ఎంత చేసినా అంతు చిక్కట్లేదు. అదే అంతరిక్ష కేంద్రంలో తీసుకెళ్ళిపోయి దాన్ని ఆ భారరహిత పరిస్థితుల్లో మనం కనుక దాన్ని స్టడీ చేస్తే కొత్తగా దాన్ని ఎలా నిర్మించాలో మనం నేర్చుకోవచ్చు. అదే, సో అదే. ఇట్లాంటి ఎన్నో థింగ్స్ ఉన్నాయి. అండ్ ఇంకా చెప్పాలి అంటేనండి, ఇప్పుడు మనం అందరం కూడా సిటీ స్కాన్ చేస్తున్నాం, ఎంఆర్ఐ వాడుతున్నాం. యాక్చువల్గా ఇవన్నీ కూడా ఇమేజింగ్ ప్రాసెస్ అంతరిక్ష అవసరాల కోసం కనిపెట్టారండి. అవును. ఈవెన్ మీరు చూస్తే మనం ఇంట్లో వాడుతున్న ప్రెషర్ కుక్కర్ కూడా ఎక్కడో ఒక చోట, మీరు వాష్ బేసిన్ మనం వాడుతుంటాం, అక్కడ ఏం జరుగుతుంది, మీరు ఊహించిన తర్వాత కొన్ని అక్కడే స్టిక్ ఆన్ అవుతాయి. సో స్టిక్ కాకుండా జస్ట్ ఒకసారి కొద్దిగా మీరు వాటర్ పోస్తే వెళ్ళిపోతుంది. అదే నార్మల్ సర్ఫేస్లో ఉంటే అట్లనే స్టిక్ అయి ఉంటుంది మీకు. రైట్. సో అదే కాకుండా మెటీరియల్ సైన్సెస్లో కూడానండి, అంటే చాలా లైట్ వెయిట్ ఉండాలి అండ్ మనం ఎక్కువ ఇది చేసుకోగలగాలి. అండ్ నిన్న నేను నైట్లో కూడా చదివాను, మీరు యాక్చువల్గా ఏంటంటే చాలా చిన్న శబ్దాన్ని కూడా వినడానికి ఒక మైక్రోఫోన్ని వారు కొన్ని సెన్సర్స్తో ఒకటి కనుక్కున్నారండి అంతరిక్షంలో పరిస్థితి. దాన్ని అక్కడ రైతులు వాడుతూ ఉన్నారు. ఈ బీస్ ఉంటాయి కదా, ఈ బీస్ అనేది మనకు పాలినేషన్కి, అంటే మీ పంటలు సరిగా పండాలి అంటే బీస్ ఒక రోల్ చాలా ఉంటుంది. సో వాటి యొక్క స్థావరాలు ఎక్కడున్నాయి, అవి అంతమించిపోకుండా దాన్ని ముందుగా మీరు తెలుసుకోగలిగితే వాడిని కాపాడుతారు, దాన్ని రైట్ కాపాడి మీరు చేయగలుగుతారు. అయితే దానికోసము అంతరిక్షంలో వాడుతున్న టెక్నాలజీని వారు ఇక్కడ వాడుతూ ఉన్నారు. సో చాలా విషయాలు స్పేస్ నుంచి మనం నేర్చుకుంటూనే ఉన్నాం. నిజంగానే సురక్షితంగా సునీత విలియమ్స్ గారు, ఆవిడ బృందం అందరూ, Yes. మన బృందం పేరు ఎప్పుడు చెప్పుకోవట్లేదు, బికాజ్ షీఈస్ లీడింగ్ ద టీమ్. తప్పకుండా అందరూ తిరిగి రావాలని చెప్పి సేఫ్గా తిరిగి రావాలి. థ్యాంక్ యూ సో మచ్ రఘునందన్ గారు ఫర్ అ వెరీ ఇన్ఫర్మేటివ్ హెల్దీ జర్నీ విత్ మీ. థ్యాంక్ యూ అండి.